హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాము. ముందుగా అమ్మవారు వస్తున్నట్టు పాదాలు వేసాము. ఆ పాదాలు ఇప్పుడు షాప్లలో చాలా దొరుకుతున్నాయి. అదైతే ఒక జల్లెడలా వచ్చి దానిపైన పాదాలు వస్తాయి. దానిపైన మనం ముగ్గుతో ఇలా వేసుకుంటే ఆ పాదాల వరకు అలా పడతాయి. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇది అమ్మవారి డెకరేషన్ అంతా చేసిన తర్వాత. కానీ ఈ డెకరేషన్ చేసుకోవడానికి 2 to 3 hours పట్టింది. ముందు ఒక టేబుల్ వేసి ఒక క్లాత్ వేసుకున్నాం. తర్వాత అమ్మవారిని పెట్టడానికి ఒక పీట వేసి ఆ పీట పైన పసుపుతో ముగ్గు వేసి మధ్య మధ్యలో కుంకుమ కూడా పెట్టాము. అలాగే గంధం కుంకుమతో బొట్లు పెట్టుకున్నాం పీటకి. ఇంకా అమ్మవారి రూపం తయారు చేసుకోవటానికి ఒక డబ్బా తీసుకున్నాం. స్టీల్ డబ్బాలు ఇంట్లో ఉంటాయి కదా మనకు, పప్పు డబ్బాలు. అందులో సగం వరకు బియ్యం వేసి ఆ డబ్బా చుట్టూ అమ్మవారికి చీర కుచ్చులు పెట్టుకోవాలి. ఈ చీర ముందే ఐరన్ చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది లేవకుండా. లేదంటే చిన్నగా ఉండాలి కాబట్టి అంత చీరని సెట్ చేసేసరికి ఇంకా చాలా టైం పడుతుంది. అందుకే ముందుగానే ఇలా కుచ్చులు పెట్టుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ డబ్బా పైన 2 కలశాలు, మనకు అమ్మవారి విగ్రహం ఎంత హైట్లో కావాలంటే అలా పెట్టుకోవాలి. తర్వాత పైన కలశానికి ఒక కర్ర పెడితే అమ్మవారి కొంగు చేతులులా వస్తాయి. అందుకే ఒక కర్రను అలా పెట్టి తాడుతో గట్టిగా పట్టేసుకోవాలి. తర్వాత ఆ కర్ర పై భాగం నుంచి 2 సైడ్లా ఇలా కొంగులా పెట్టుకొని పిన్స్తో అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. అమ్మవారి మొహం పెట్టుకోవడానికి ఇలా ఒక కొబ్బరికాయని కడిగి దానికి నిండుగా పసుపుతో రుద్దేసి ఆ కలశం పైన పెట్టాలి. ఇప్పుడు అమ్మవారి ముఖం ఫొటోస్ దొరుకుతున్నాయి బయట చాలా. అది 100 రూపీస్ పడింది మాకు. సైజెస్ని బట్టి రేట్ ఉన్నాయి. ఇదైతే 100 రూపీస్. ఈ చెవుల దగ్గర 2 చిన్న హోల్స్ ఇచ్చారు. ఆ హోల్స్ నుంచి దారం ఒక 5-6 వరుసలు దారం తీసి ఆ కొబ్బరికాయకి గట్టిగా కట్టుకోవాలి. అంతే, అమ్మవారు అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు అమ్మవారికి నగలు గాజులు అన్నీ పెట్టి అలంకరించాలి. మనం ఏదైతే ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఎలా రెడీ అవుతామో అలాగే అమ్మవారిని కూడా పూజ కాబట్టి అమ్మవారిని ఎంత అందంగా అలంకరిస్తే అంత బాగుంటుంది. ఈ పైన చివరిగా ఫ్లవర్స్లో అవి పెట్టాం, ప్లాస్టిక్వి. ఒక్కసారి మనం కొనుక్కొచ్చుకుంటే ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్వి వచ్చాయి. ఒక్కసారి తెచ్చుకుంటే ప్రతిసారి ఏ పూజకైనా యూజ్ అవుతాయి. తర్వాత ఈ దీపపు కుందులు పెట్టడానికి మేము మందారం ఆకులు పెడితే బాగుంటుందని చెప్పి ఇలా మందారం ఆకులని ఒక్కొక్క 5 ఆకులు పెట్టి గంధం బొట్టు పెట్టి మధ్యలో దీపపు కుందులు పెట్టేసాం. 4 వైపులా 4 పెట్టాము. అలాగే ఏ పూజకైనా గణపతి గౌరమ్మ చాలా ముఖ్యం. అవి లేకుండా అసలు ఏ పూజలు వ్రతాలు ఏవి చెయ్యరు. ఒక అమ్మవారికి ఎడమవైపు గణపతి, మరొక కుడివైపు ఏ సైడ్ అయినా సరే ఒక సైడ్ గణపతిని మరొక సైడ్ గౌరమ్మని ఉంచాము. తర్వాత ఇవి కూడా సత్యనారాయణకులు అన్నీ ఇంట్లోనే చెట్లు కాబట్టి ఆ పూజకి యూజ్ చేస్తారు కాబట్టి ఆ సత్యనారాయణ ఆకులు కూడా అలా పెట్టాము. చివరిగా చూడండి అమ్మవారు ఎంత చూడ చక్కగా ఉందో. పూజకైతే అన్నీ రెడీ చేసి పెట్టాము. అమ్మవారు రెడీ అయింది. ఇప్పుడు నైవేద్యానికి పూజకు కావాల్సినవన్నీ పెట్టుకొని ఇక పూజ స్టార్ట్ చేసుకున్నాము. పూజలో నేను మా అత్తయ్య పూజలో కూర్చున్నాము. అమ్మవారికి కూడా బొట్టు గంధం పెట్టుకోవాలి. పెట్టుకున్నాము. మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ వచ్చిన వ్రతము, అందుకే చేసుకున్నాము. పూజ మొదలు పెట్టాం. దీపాలు వెలిగించుకొని మా అత్తయ్య గారు నేను పూజ స్టార్ట్ చేశాము. అమ్మవారికి నైవేద్యంగా చూసారు కదా, ప్రసాద్ నైవేద్యాలు, పూలు, పళ్ళు, గాజులు, వాయినంగా ఇవ్వటానికి జాకెట్ ముక్కలు, వాయినంగా ఇచ్చే అవి అన్నీ పూజకి అన్నీ పెట్టేసుకొని పూజ మొదలు పెట్టాం. మా అత్తయ్య గారు అమ్మవారికి గుట్టు గంధం పెట్టేస్తున్నారు. ఒక్కసారి పూజలో కూర్చున్నాక పూజ మొత్తం అయిపోయే వరకు ఆ పూజలోంచి లేవకుండా ఉండాలి. అప్పుడే మనం చేసిన పూజకి ఫలితం ఉంటుంది. ఒకవైపు పూజలో కూర్చొని అటు ఇటు మాట్లాడడం, లేచి మధ్య మధ్యలో లేచి అటు ఇటు వెళ్ళడం అలా అస్సలు చేయకూడదు. కూర్చొని అమ్మవారిని మనసు నిండా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ అమ్మవారికి అక్షింతలు మధ్య మధ్యలో అక్షింతలు పూలు వేసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి నామాలు చదువుకుంటూ పూజ మొత్తానికైతే పూర్తయిపోయింది. చివరగా కొబ్బరికాయలు కొట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి పూజ చేసేటప్పుడు
మనకు ఆ మంత్రాలు రావు అవి రావు అనుకొని ఏమనుకోవద్దు. బుక్కులు దొరుకుతున్నాయి, ఆ బుక్స్ కాకపోయినా మనకు ఫోన్లలో టైప్ చేస్తే అమ్మవారి ఏ ఏ అమ్మవారికి ఏ మంత్రాలు ఉంటాయి, ఏ పూజకి ఏముంటాయి అన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి ఆ మంత్రాలు పెట్టుకొని అవే చదువుకుంటూ మధ్య మధ్యలో అక్షింతలు వేసుకుంటూ అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉంటే అయిపోతుంది. పూజ అయిపోగానే అమ్మవారికి హారతి ఇచ్చేసుకోవాలి. ఇలా అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత ఇంట్లో అందరూ అమ్మవారిని అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి. ఈ పూజ అయిపోయిన తర్వాత అక్షింతలు తీసుకొని మన భర్త దగ్గర ఆశీర్వాదాలు ఖచ్చితంగా తీసుకోవాలి. మా వారు ఇతనే అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. వాయినాలు పూజ చేసిన తర్వాత వాయినాలు ఈ పూజలో చాలా ముఖ్యం కాబట్టి వాయినాలు ఇవ్వటానికి మన ఇష్టం. ఒక 5, 9, 11 అలా మనకి అందుబాటులో ఉన్నంత మందిని పిలుచుకొని ఇవ్వచ్చు. మేము ఒక 5 మందిని పిలుచుకున్నాము, ఇరుగు పొరుగు వారిని. వచ్చిన వారికి కాళ్ళకి పసుపు, గంధం, కుంకుమ అన్నీ పెట్టి మనం వాయినంగా ఇవ్వటానికి ఏవైనా ఇవ్వచ్చు. మేమైతే 2 జాకెట్ ముక్కలు, తమలపాకులు, నవధాన్యాలు, అరటిపండు, పూలు, గాజులు ఇచ్చాము. అవేవి లేకపోయినా తమలపాకులు, ఒక 2 అరటి పళ్ళు, పసుపు కుంకుమ కూడా ఇవ్వచ్చు. మన దగ్గర ఉన్నట్టు ఇవ్వచ్చు. చీరలు అవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే వాయినాలు ఇచ్చిన ఓన్లీ ఇవ్వటమే కాదు, ఇచ్చిన వాళ్ళ దగ్గర అక్షింతలు వేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలి. అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టినవి అన్నీ వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలు ఇవ్వాలి. మేమైతే ఒక 9 రకాల నైవేద్యాలు చేసాము అమ్మవారికి. అవే నైవేద్యాలని వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలుగా ఇచ్చాము. ఒక్కొక్కరిగా అందరూ అమ్మవారిని అక్షింతలు వేసి నమస్కరించుకుంటున్నారు. మా మామయ్య గారు కొంచెం వర్క్లో ఉండి రాలేకపోయారు. పూజ అంతా అయిపోయే లాస్ట్లో వచ్చారు. అక్షింతలు వేసి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత మా అత్తయ్య మామయ్య దగ్గర నేను మా వారు కూడా ఆశీర్వాదాలు తీసుకున్నాం. ఇతని మా మామయ్య గారు, వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాం. ఎప్పుడు అమ్మవారి అలాగే మా అత్త మామలు ఆశీర్వాదాలు మా ఇంటి పైన మా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.